తిరుపతి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తన నివాసం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. టీటీడీ శ్రీవాణి టికెట్స్ మీద విమర్శలు వెల్లువ కురిపించారు. మా పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఊరు వాడ గుడులు లేని చోట గుడిలో నిర్వహించాలనే సంకల్పంతో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అప్పట్లో మేము పెట్టడం జరిగిందని చెప్పారు. కానీ అదే టికెట్లు ఇప్పుడు టీటీడీ అమ్ముకుంటుంది. ఆన్లైన్ పేరు సాకు చూపించి దొంగతనంగా అమ్ముకుంటుందని వాపోయారు. ఊరు వాడ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలి, గుడులు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పేద గ్రామ ప్రాంతాలలో మరీ ముఖ్యంగా దేవాలయాలను నిర్మించాలి పెద్ద ఎత్తున అనేటువంటి నిర్ణయంతో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్టును తీసుకొని వస్తే మేము ఆ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,500 పైగా దేవాలయాలు కట్టాలన్నటువంటి ఒక భగీరథ నిర్ణయం తీసుకొని అందులో చాలా వరకు పూర్తి చేసి మిగతావన్నీ కూడా పూర్తి చేసేటువంటి దశలో మా ప్రభుత్వం పోయిన తర్వాత 2004 సెప్టెంబర్లో 2024 అది సరిగ్గా 9 గంటల సరిగ్గా 9 మొత్తం టికెట్లన్నీ కూడా 800 టికెట్లు పూర్తయినట్టుగా అలర్ట్లో వచ్చేసింది. కనీసం 1 నిమిషం కూడా కాకుండానే సాక్షాత్తు ఫార్మర్ టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి అయిన నేనే 10,000 రూపాయలు కడదామనేసి సిద్ధపడితే ఇది రుజువు చేయడానికి నేను ఈ కార్యక్రమాన్ని పనిచేస్తున్నా. 9-1కి 800 టికెట్లు పూర్తిగా ఇచ్చి వేశారు. చాలా బెదిరిస్తున్నాడు అందరినీ. గుడికాడ గుడి ప్రాంగణంలో ఈ కన్యాయంతం అనేది ధర్నా చేసేవాళ్ళే. ఆశ్చర్యంగా ఏంటంటే ఈ తెలుగుదేశము జనసేనకు సంబంధించిన ఈ ఆవుకు రౌడీలు ఎవరైతే ధర్నాలు చేశారో వాళ్ళ బ్యాచ్ కి సంబంధించి అమ్ముతున్నటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సింది పోయి వాళ్ళ ధర్నాలు చేస్తాడు కదా. ఇవన్నీ కూడా మచ్చుకు కొన్ని మాత్రమే. ఒక పవిత్ర ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి పథకాన్ని హైందవ ధర్మానికి ఒక ధ్వజస్తంభంగా దీపస్తంభంగా తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానిని పూర్తిగా అవినీతిమయం చేసి ఆదాయ వనరుగా దోపిడీకి బాసటగా ఈ రోజున చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది అన్నది సారాంశం. పెట్టుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. మీరేం మా విమర్శలను కూడా లెక్క పెట్టే పరిస్థితుల్లో కూడా లేరు. మమ్మల్ని ఖాతరు కూడా చేసే పరిస్థితి లేదు. అయ్యా ఈ రకంగా దోపిడీ జరుగుతోంది, 1 నిమిషంలోనే టికెట్లన్నీ కూడా అమ్ముడుపోతున్నాయని మేము చెప్పినా కూడా మీరు మార్చుకోవాలి. ఆ పద్ధతిని మార్చుకోకుండా ఈ రోజుకి కూడా టికెట్లు అమ్ముతున్నారంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఘోరం ఏంటి అన్నది ఈ రోజున భక్తులకు తెలియజెప్పాలని నేను ఆ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. మేమేదైనా మాట్లాడితే ఏదో దేవుడికి దేవాలయానికి అప్రతిష్ట కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు.
అంటే మీ దోపిడీ యథేచ్ఛగా కొనసాగటానికి మా నోళ్లు మూయించి మా మీద కేసులు బనాయించే కార్యక్రమం చేస్తారా? ఇది శ్రీవాణిలో మాత్రమే జరుగుతున్నటువంటి దోపిడీ. రోజు దాదాపు 5 నుంచి 7 వేల విఐపి టికెట్లు ఇస్తున్నారు మీరు. అందులో దాదాపు 3,000 టికెట్లు విఐపి బ్రేక్. ఒక్కో టికెట్ 3,000 నుంచి 5,000 రూపాయల బ్లాక్ లో అమ్ముతున్నారు. TV5 కు సంబంధించినటువంటి వ్యక్తులు అందులో అగ్రభాగాన ఉన్నారు. TV5 యాజమాన్యానికి కావలసినటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు. తిరుపతిలో వాళ్లను సమర్థించే ఆకు రౌడీలకు, గూండాలకి, పనికి మాలిన వ్యక్తులకు అందరికీ కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు సంపాదించుకోండి అని విఐపి బ్రేక్ దర్శనం అర్హత లేనటువంటి వాళ్ళకందరికీ కూడా, ఓ కార్పొరేటర్ స్థాయి కూడా లేనటువంటి వాళ్ళకు కూడా రోజుకు 20 నుంచి 30 విఐపి బ్రేక్ దర్శనాలు లభిస్తున్నాయి. అలాగే 300 ఎస్ఈడి టికెట్లను కూడా 3,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఫ్రీ దర్శనం టికెట్లను కూడా అమ్ముతున్నారు. ఆశ్చర్యంగా మేమే దర్శనం చేయిస్తామోనని దాదాపు గుడి దగ్గరికి వచ్చేసి వాళ్ళ లోపలికి వదిలేస్తున్నారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది అని చెప్పాలి. ఎక్కడ ఏ ఒక్కరు కూడా పై స్థాయి అధికారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు మీ ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేసుకోవడానికి తలుపులు తెరిచేసి ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు. ఇప్పటికే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవాణి టికెట్లు 48 కోట్లతో సహా ఈ రోజుకు 2,000కు పైగా విఐపి బ్రేకులు, 2,000కు పైగా ఆ 300 రూపాయల టికెట్లు 3,000 రూపాయలకు, ఇవన్నీ లెక్కలు కడితే దాదాపు 400 కోట్లకు పైగా దేవుడి సొమ్మును అక్రమ మార్గాలలో టిటిడి ద్వారా వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం తన తాబేదారులకు కట్టబెట్టింది, తన కార్యకర్తలకు కట్టబెడుతోంది, తన రౌడీలకు కట్టబెడుతోంది, తన గుండాలకు కట్టబెడుతోంది. వీళ్ళు శుద్ధులు చెప్తున్నారు. లడ్డు మీద ఆరోపణలు చేశారు, ఏమైందో తెలియదు. పరకామణి అన్నారు, మమ్మల్ని జైల్లో పెట్టేస్తామన్నారు. సాక్షాత్తు లోకేషే నా మీద ట్వీట్ కూడా చేశాడు. ఒక నెలన్నర ఒకవైపున చంద్రబాబు గారు, మరోవైపున పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడతారు. నెలన్నర పాటు వాళ్ళ బోయిలు వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మా టీవీ లాంటి ప్రసార మాధ్యమాలు అదిగో మమ్మల్ని లోపలేసేసాం, మమ్మల్ని నా పేరు, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉన్నది రైట్ సైడ్.
దీని మీద రాయాల్సినటువంటి అవసరం ఉన్నదా? మీకు పత్రిక కనీసమైనటువంటి ప్రజల పట్ల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళే అయితే ఈరోజు ఇలా అడ్డంగా దొరికిపోయేటువంటి ఈ విషయాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహా టీవీ, TV9 చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదా జనం అనుకుంటారు ఇప్పటికీ మీరు చూపించినా, రాసినా, రాయకపోయినా ఈరోజు సోషల్ మీడియా ఉన్నది. దాని వలన మొత్తం ప్రపంచానికి అంతా తెలిసిపోతున్నది మీరు చేస్తున్నటువంటి దోపిడీ. మమ్మల్ని నేరస్తులుగా చూపి నేరమంతా మీరే చేస్తున్నారు అన్నటువంటి విషయం పచ్చి వాస్తవం. ఇది పెద్ద ఘోరం, అమానుషం, దైవద్రోహం, భక్త ద్రోహం, భాగవత ద్రోహం, కలియుగ కల్మషం, 7 కొండలంత వేదన మొత్తం అంతా భక్తులలో మనస్సుల్లో నిండిపోయే విధంగా ఈ దోపిడీ జరుగుతుంది. ఇంత స్వామి ద్రోహమే ఇక్కడ చేస్తున్నారు. దేవదేవుడికే భంగనామాలు పెడుతున్నారు. ఎందుకంటే ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. శ్రీవాణి పథకమే పెద్ద దోపిడీ పథకం. మేమంతా తినేశామనని ఆ 5 సంవత్సరాలు ఊరు వాడ ఘోషించినటువంటి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మేము 10,000 గుడులు కడతాం, మేము ఆలయ పరిరక్షణ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి మా హయాంలో 1000 టికెట్లు ఇస్తూ ఉంటే దాన్ని 2,000కు పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పెంచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు శ్రీవాణి టికెట్లలో మా అవినీతి ఉంది అని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క రుజువు కూడా చూపించకుండా కేవలం అభాండాల కోసమని మా మీద దుమ్మెత్తి పోసి తద్వారా ప్రజలను వంచి ఓట్లు దండుకునే కార్యక్రమంగా శ్రీవాణిని మలుచుకున్న చంద్రబాబు గారు ఈ రోజున అదే శ్రీవాణిని ఒక ఆదాయ వనరుగా, వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చివేశారు. ఆన్లైన్లో 3 నెలలకు ఒకసారి రోజుకు 1000 శ్రీవాణి టికెట్లు ఇస్తారు. అలాగే ప్రతిరోజు 800 టికెట్లను 9 గంటల ప్రాంతంలో సరిగ్గా 9 గంటలకు రిలీజ్ చేయటం జరుగుతుంది. మేము 1.5 నెలలుగా ఈ పథకం వాళ్ళు ప్రారంభించినప్పటి నుంచి పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, దందా జరుగుతోంది, చాలా అపచారమే చేస్తున్నారు. ఇప్పటి వరకు 9/1/2026 నుంచి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా 800 రూపాయల టికెట్లు ఇవ్వటం ప్రారంభించిన నుంచి 800 టికెట్లు పూర్తిగా ఒక్క నిమిషంలో పూర్తిగా అమ్ముడుపోయినట్టుగా టీటీడీ వెబ్సైట్లో చూపిస్తూ మిగతావన్నీ కూడా దళారులు, దోపిడీ దొంగలు, టీటీడీ పెద్దల ఆశిష్యులతో 800 టికెట్లని 5,000 రూపాయల అధికంగా ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలు దండుకున్నారు బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న యాజమాన్యం. ఇందులో స్పష్టంగా పచ్చి దోపిడీ ఉంది.